బ్రేకింగ్ న్యూస్. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేసే వాటర్ సప్లై ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. దాంతో 98 వార్డుల్లో వాటర్ సప్లై నిలిచిపోయింది. నిరసన తెలుపుతున్న వారిని జీవీఎంసీ మేయర్ చర్చలకు పిలిచి బెదిరించినట్టుగా వారు చెబుతున్నారు. సమ్మెకు వెళ్తే ఉద్యోగాలు పీకేస్తానని హెచ్చరించినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ సమ్మెకు వెళ్తామని వాటర్ సప్లై ఉద్యోగులు తేల్చి చెప్పారు. సమ్మెకు వెళ్తే తాను కొత్త వారిని ఉద్యోగాల్లో పెట్టుకుంటానని మేయర్ చెప్పారు. దాంతో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ సెక్షన్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళకి కనీస వేతనం కోసం పోరాటం చేస్తూ ఎప్పుడో అంటే ఎన్నో రోజుల క్రితం ప్రభుత్వానికి అధికారులకైతే తెలియజేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అధికారులు ఎవరూ స్పందించకపోవడంతో విశాఖ సిటీకి వెళ్లాల్సినటువంటి అన్ని డివిజన్లో నుంచి ప్రస్తుతం అయితే వాటర్ సరఫరా అనేది నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కార్మికులందరూ కూడా సమ్మె చేస్తున్నారు. ఉద్యోగులంతా వాళ్ళందరూ కూడా జీవీఎంసీ కార్యాలయం దగ్గరకు వచ్చి ఆందోళనలో పాల్గొన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం విశాఖ సిటీకి సంబంధించి అన్ని ఏరియాల్లో నుంచి, ఎందుకంటే ముఖ్యంగా ఈ వాటర్ సప్లైకి సంబంధించి వీటన్నింటినీ వాటర్ రిలీజ్ చేయకపోతే కనుక ఎక్కడికక్కడ వాటర్ అనేది బంద్ అవుతుంది. కొంతమందికి అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకో లేకపోతే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టించుకున్నటువంటి వాళ్ళు సొంత పౌరులు ఉంటే వాళ్ళు మేనేజబుల్ అవుతుంది. కానీ తాగునీరుని వాడుకోవడానికి నీళ్ళని సామాన్య ప్రజలు అనే వాళ్ళకి అందరికీ ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే 13,000 రూపాయలు కేవలం జీతంతో, ఎందుకంటే పారిశుద్ధ్య కార్మికులకు కూడా కనీస వేతనంగా 21,000 రూపాయలు అయితే అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 13,000 రూపాయలని మేము ఇప్పటి వరకు కూడా 30 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్న 13,000కి చేయలేక బ్రతకలేకపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మా సమస్యను పరిష్కరించే వరకు కూడా ఎన్ని రోజులైనా ఈ ఆందోళన కొనసాగిస్తామని చెప్తున్నటువంటిది అయితే ఉంది. వాటర్ సర్వీస్ సంబంధించి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ నాయకులు కూడా ఉన్నారు. అసలు ఏంటి డిమాండ్, ఎన్ని రోజుల క్రితం అధికారులకు తెలియజేశారు, అంటే మీ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళకి ఎవరికైనా తెలియజేస్తారా లేదా? ఇలాగే ఉంటే మరి ప్రజలు కూడా ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది కదా. దీనికి పరిష్కార మార్గం ఏంటి, మీరే డిమాండ్ చేస్తున్నారు? మేము ఈ నెల 10వ తేదీన ఒకరోజు టోకెన్ సమ్మె ద్వారా మా పెన్షన్ జీతాలు ఇవ్వమని చెప్పేసి నిరసన తెలియజేస్తే అధికారులు మేయర్ గారి మాట ఆలకించి ఆ రోజు టోకెన్ సమ్మె విరమించిన తర్వాత మాకు అనౌన్స్మెంట్ రాసిచ్చారు. మీకు 5వ నెల నుంచి 6వ నెల నుంచి కొత్త జీతం పెంచేస్తామన్నారు. ఒక అరగంట క్రితం 5వ నెల జీతం ఇప్పుడే పాత జీతాలు పడ్డది. ఇంకా 6వ నెల జీతం కోసం ఇప్పుడు మేయర్ గారిని అడిగితే ఇంకా బుధవారం కల్లా ఆలోచిస్తాం, కమిషన్ వచ్చింది అన్నారు. వాళ్ళ మీద మాకు నమ్మకం లేదు కాబట్టి మేము ఈ సమ్మెని కంటిన్యూ చేయాలనుకుంటాను. పాత జీతం ఈ రోజు కూడా పాత జీతం వేసి 5 నెలలు ఇస్తామని చెప్పేసి రాసిచ్చినా కూడా ఈరోజు ఒక అరగంట ముందే పాత జీతాలు చెల్లించారు. ఇంక రేపు 6 నెలలు కూడా పాత జీతాలు ప్రాసెస్ ఆల్మోస్ట్ అయిపోయింది. దాన్ని ఆపమని చెప్పి కూడా బుధవారం నిర్ణయం తీసుకుంటున్నారు. కాబట్టి మేము ఈ నిర్వాహ సమ్మెని కంటిన్యూ చేయాలనుకుంటున్నాము. మాకేంటంటే గత కౌన్సిల్ తీర్మానం ప్రకారం మాత్రమే అని చెప్పి అడుగుతాను. ఒక జీవో లోబడిని వాళ్ళు ఎన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు అంటే విశాఖ సిటీకి సంబంధించి అటు గాజువాక నుంచి ఇటు దాదాపుగా భీమిలి వరకు ఉన్నటువంటి మొత్తం అంతా మీరేనా వర్కర్స్ అందరూ కూడా పనిచేసేది? మొత్తం 9 వార్డులోనే అనకాపల్లి భీముల వరకు కూడా 1250 మంది వాట్సాప్లో అవుట్సోర్సింగ్ కార్డు పనిచేస్తున్నారు. మేము అందరం కూడా ఒకే సంఘంలో ఒకే యూనియన్లో ఒకే మాట మీద ఉన్నాము. మాకు జీతాలైనా పెరగాలి, మా ఉద్యోగాలను పోవాలని అంతే. మేము నేటి వరకు 30 సంవత్సరాలు బట్టి 1300 మంది విధులు నిర్వహిస్తున్నాం. మేము అందరం కూడా ప్రతి ఒక్కరి కార్మికులు కూడా తెల్లవారి 4 గంటలకి మా కరకలందరూ కూడా లైన్లన్నీ ఓపెన్ చేస్తారు. అలాగే మా ఎలక్ట్రీషియన్లు, పిట్టర్ హెల్పర్లు, అలాగే మిగిలిన సెక్యూరిటీ గార్డులు, అలాగే ఫిట్టర్లు, అలాగే ఎలక్ట్రీషియన్లు మొత్తం అందరూ కూడా ఇందులో మా యూనియన్లో భాగమై ఉండి వాళ్ళ విధులు విధానాలన్నీ కూడా నిర్వర్తిస్తున్నారు. మేము గత సంవత్సరం బట్టి మా యొక్క జీతాలని పెంచమని ఎన్నోసార్లు మేము వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. అలాగే మన గౌరవ కార్పొరేటర్ల గారికి, అలాగే మన ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యే గారికి కూడా మేము వినతిపత్రాలు ఇచ్చాం. అలాగే మేయర్ గారితో కూడా చర్చించి కౌన్సిల్లో కూడా తీర్మానం చేయించుకున్న శాలరీలని మాకు ఏపీసీఓస్ పోర్టల్లో మా జీతాలని మార్చినట్టు 5వ నెలలో మా అందరికీ కూడా చూపించడం జరిగింది. 15,000 ఉన్న కార్మికుడికి 18,500, 18,500 ఉన్న కార్మికుడికి 21,000, అలాగని 950 మంది కార్మికులకు కూడా జీతాలు పెంచామని చెప్పి మమ్మల్ని చూపించి మమ్మల్ని మోసం చేసి మళ్ళీ కూడా పాత జీతాలని కూడా 2 నెలల తర్వాత పాత జీతాలని కూడా మాకు వేయడం జరిగింది. మేము గత సంవత్సరం బట్టి కూడా ఎన్నోసార్లు మేము ఓపిక పడుతూ మేము చాలాసార్లు నిరసన చేస్తూ కూడా కార్యక్రమం నిర్వర్తించాం. కానీ మాకు ఏ రోజు కూడా న్యాయం జరగలేదు. కానీ ఈరోజు మా కడుపు ఖాళీ, మేము ఏ విధంగా ముందుకెళ్లాలని ఆలోచించుకొని అందరం ఒకే తాటి మీద ఒకే మాట మీద ఉండి ఈరోజు మేము సమ్మెకి వెళ్తే తప్ప మా జీవన విధానం ముందుకు సాగదు. మేము
ఈ విశాఖ నగరంలో మేము బతకలేము. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంటి ఎక్కడికి వెళ్ళినా కూడా మినిమం 6,000 నుంచి 10,000 రూపాయలు చెప్తున్నారు. ప్రతి ఇంటికి 2 పిల్లలు ఉంటారు. ఎక్కడ ఏ ఇల్లు చూసినా 10,000కి తక్కువ లేదు. అలాగే గ్యాస్ కానీ నిత్యావసర వస్తువులు కానీ అన్నీ కూడా విపరీతమైన రేట్లు ధరలు పెంచి ఉన్నా కూడా కేవలం 15,000 జీతానికి మేము ఏ విధంగా పనిచేయాలో కూడా మాకు అర్థం అవ్వక ఏదో గవర్నమెంట్ వస్తుంది, మాకు ఏదో విధంగా ముందుకు తీసుకెళ్తుంది, మమ్మల్ని ఏదో పర్మనెంట్ చేస్తుంది, ఈ విధంగా మనం ఏదో కష్టపడి పనిచేయాలని కూడా 30 సంవత్సరాలు బట్టి ప్రతి ఒక్క కార్మికుడు కూడా దీంట్లో వేచి చూసి కూర్చొని ఈ ప్రతి ఒక్క నగర ప్రజలందరికీ కూడా ఇబ్బంది లేకుండా వాటర్ సప్లై అనేది చేస్తున్నారు. కానీ మాకు ఈరోజు జ్ఞానోదయం కలిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ కార్మికుడు చాలా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఎందుకంటే ఈరోజు మీకు నగరంలో తెలుసు, ఒక లేబర్ డిగ్నిటీ ఆఫ్ లేబర్, ఒక ప్లంబర్ కానీ, అలాగే ఒక టెక్నికల్ వర్కర్ చేసుకున్న ఒక పెయింటర్ కానీ, అలాగే ఒక మేస్త్రి కానీ వాడు ఏదైనా పనికి వెళ్తేప్పుడు మినిమం 1000 రూపాయల నుంచి 1,500 రూపాయలు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అంటే నెలకు కేవలం 45 రూపాయలు అవుతుంది. అలాంటి వారికి ఈరోజు తల్లికి వందనం అని చెప్పి ఇంట్లో 3 ఉన్న వాళ్ళకి కూడా 45,000, 2 ఉన్న వాళ్ళకి 35,000 వేస్తున్నారు. కానీ కేవలం ఒక 15,000 రూపాయలు జీతం ఇస్తే పిఎఫ్ ఈఎస్ఐ కట్ అయితే 13,000 రూపాయలు, 87 రూపాయలకి ఎలా మేము బతకాలి? కనీసం మీకు తల్లికి వందనం లేదు, మీరు ఏమీ లేదు. మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ఖాళీని కడుపుతో గవర్నమెంట్ ఉద్యోగం మాకెందుకు? మమ్మల్ని ప్రైవేట్ ఉద్యోగుల కింద చెయ్యండి. కానీ నెలకు బతకడానికి 30,000, 25,000 నుంచి 30,000 రూపాయల జీతాన్ని మాకు ఇవ్వండి. మీకు చెప్పులు అరిగేటట్టు ఉదయం నుంచి రాత్రి వరకు మీరు ఏ పని చెప్పినా కూడా చేయడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మా కార్మికుల తరపున మా యొక్క గోడిని ప్రజాప్రతినిధులు అందరూ కూడా వినిపించుకొని మాకు సరైన న్యాయము చేయలేని ఎలా నిన్న అర్ధరాత్రి నుంచి కూడా మేము సమ్మెలో ఉన్నాము. ఇదే సమ్మెని కార్మికులందరూ కూడా స్వచ్ఛందంగా ఎవడ మట్టుకు ఆడే వారి విధుల్ని వదిలేసి స్వచ్ఛందంగా ఈ సమ్మెని కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు. నమస్కారం. అందరూ కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు 13,000 రూపాయల జీతానికి అయితే పనిచేస్తున్నాం. ఒకటి మా ఉద్యోగం అన్న పోవాలి, లేదా మాకు కొత్త జీతాలన్నా పెంచేవాలనే ఉద్దేశంతో 98 వార్డులకు సంబంధించినటువంటి మొత్తం దాదాపుగా 1200 మంది వరకు ఎంప్లాయీస్ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీళ్ళందరూ కూడా తమ ఉద్యోగాలు పక్కన పెట్టి ప్రస్తుతం అయితే సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొదటి రోజు కాబట్టి ఈరోజు వాటర్ కోసం ఇబ్బంది పడకపోయినా రేపటి నుంచి ఖచ్చితంగా విశాఖ వాసులకి వాటర్ ప్రాబ్లం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీళ్ళ సమస్యను పరిష్కరించకపోతే విశాఖ ప్రజలకు మాత్రం వాటర్ సమస్య ఖచ్చితంగా ఉత్పన్నమయ్యే అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.